క్వాంటం టెక్నాలజీ అంటే భవిష్యత్తు, బయాలజీ అంటే జీవనాధారం. ఈ రెండింటి కలయికతో ఏపీ ప్రభుత్వం అమరావతి నుంచి ఒక కొత్త వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టబోతుంది. సాంప్రదాయ కంప్యూటింగ్ కు అందని పరిశోధనలు, మొండి వ్యాధులకు కొత్త చికిత్సలు, డ్రగ్ డిస్కవరీలో గేమ్ చేంజింగ్ ఆవిష్కరణలు ఇవన్నీ ఇక ఒకే చోట సాధ్యం కానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటవుతున్న గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీపై ప్రత్యేక కథనం. ఇప్పటి వరకు సాంప్రదాయ కంప్యూటింగ్ తో అసాధ్యంగా భావించిన బయాలజీ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అమరావతి అడుగులు వేస్తోంది. క్వాంటం టెక్నాలజీ, జీవ విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కీలక పరిశోధన కేంద్రంగా మారనుంది. మొండి వ్యాధుల చికిత్స, డ్రగ్స్ డిస్కవరీ, ఎంజైమ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మెడికల్ డివైజెస్ రూపకల్పనలో గేమ్ చేంజర్ గా నిలవనుంది. బయాలజీ డేటాను క్వాంటం స్థాయిలో విశ్లేషించే సామర్థ్యమే ఈ ఫౌండరీకి ప్రత్యేక బలం. An innovation hits a wall. The opportunity. Yet the opportunity is immense. Biotherapeutics, enzymes, and precision biomanufacturing represent a multi-trillion-dollar global market. From next-generation medicines to sustainable industrial enzymes to entirely new biological functions, the value lies not in manufacturing alone, but in biological design. The Quantum Shift. The Global Quantum Biofoundry will be hosted at Amaravati Quantum Valley, India's emerging hub for deep science and advanced technology. Here, academia, startups, and industry work side by side, sharing infrastructure, talent, and insight from fundamental discovery to scalable biological impact. ఆంధ్రప్రదేశ్ ను క్వాంటం టెక్నాలజీ హబ్ గా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆలోచన మాటలకే పరిమితం కాలేదు. మే 2025లో ప్రకటించిన అమరావతి క్వాంటం వ్యాలీ కాన్సెప్ట్ కేవలం 9 నెలల్లోనే కార్యరూపం దాల్చింది. దేశంలోనే తొలి క్వాంటం పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. IBM 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ ను అమరావతికి తీసుకురావడం ద్వారా క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల్లో ఏపీ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. Biology is the most powerful technology humanity has ever encountered. Inside every cell lies an operating system more complex than any machine we have built. Yet for decades, our ability to design biology has been constrained not by imagination, but by computation. The classical bottleneck. Today, bringing a single new medicine to market takes 10 to 12 years and costs nearly $2 billion. Not because we lack biological targets, but because biology generates astronomical molecular possibilities. Classical computers can only sample a tiny fraction. Most promising ideas fail, not in the clinic, but in computation. Why biology is hard? Proteins do not behave linearly. Enzymes operate in high-dimensional energy landscapes. Molecular interactions are governed by quantum effects that classical models approximate or ignore. As complexity increases, గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీలో TCS, IBM, CSIR, IIT ఢిల్లీ, CVJ సెంటర్ల AI వంటి అగ్రశ్రేణి సంస్థలు భాగస్వాములుగా ఉండటం అమరావతికి అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచింది. 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ ఎకోసిస్టంలోకి రావడం భారీ విదేశీ పెట్టుబడులకు బాటలు వేస్తోంది. హై వాల్యూ రీసెర్చ్ ఉద్యోగాలు, డీప్ టెక్ స్టార్టప్ల పుట్టుకతో అమరావతి కొత్త జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారనుంది. Manufacturing represent a multi-trillion-dollar global market. From next-generation medicines to sustainable industrial enzymes to entirely new biological functions, the value lies not in manufacturing alone, but in biological design. The Quantum Shift. The Global Quantum Biofoundry will be hosted at Amaravati Quantum Valley, India's emerging hub for deep science and advanced technology. Here, academia, startups, and industry work.
ఈ క్వాంటం విప్లవానికి అసలైన ఇంధనం యువతే. 1,00,000 మందికి పైగా యువతకు క్వాంటం శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీకి అవసరమైన మానవ వనరులను ఏపీ సిద్ధం చేస్తోంది. 137 కాలేజీల నుంచి 20,000 మంది విద్యార్థులు క్వాంటం హ్యాకథాన్లో పాల్గొనడం ఈ రంగంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం. ఈ ఉద్యమం దీర్ఘకాలికమని చెబుతోంది. హెల్త్ కేర్, బయోటెక్, డీప్ టెక్ రంగాల్లో అమరావతి ఇక కేవలం రాజధానికి కాదు, ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్ గా ఎదగనుంది. Takes 10 to 12 years and costs nearly $2 billion. Not because we lack biological targets, but because biology generates astronomical molecular possibilities. Classical computers can only sample a tiny fraction. Most promising ideas fail, not in the clinic, but in computation. Why biology is hard? Proteins do not behave linearly. Enzymes operate in high-dimensional energy landscapes. Molecular interactions are governed by quantum effects that classical models approximate or ignore. As complexity increases, అమరావతి అంటే ఇకపై కేవలం రాజకీయ రాజధాని మాత్రమే కాదు, క్వాంటం, బయోటెక్, డీప్ టెక్ లను గ్లోబల్ అడ్రస్ గా మారే దిశగా అడుగులు పడుతున్నాయి. విదేశీ పెట్టుబడులు, హై వాల్యూ ఉద్యోగాలు, ప్రపంచ స్థాయి పరిశోధనలు ఇవన్నీ ఒక్కచోట కేంద్రీకృతం అయ్యే అవకాశాన్ని గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ తెచ్చిపెడుతోంది. క్వాంటం రేస్ లో ముందుకు దూసుకెళ్లాలన్న లక్ష్యంతో అమరావతి నుంచి మొదలైన ఈ ప్రయాణం భారత్ భవిష్యత్తునే మార్చేలా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. hub for deep science and advanced technology. Here, academia, startups, and industry work side by side, sharing infrastructure, talent, and insight from fundamental discovery to scalable biological impact. An innovation hits a wall. The opportunity. Yet the opportunity is immense. Biotherapeutics, enzymes, and precision biomanufacturing represent a multi-trillion-dollar global market. From next-generation medicines to sustainable industrial enzymes,